అవును వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కిని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా అటువంటిది. ఎందుకంటే నిన్న ఒక చిన్న తప్పు జరిగిందని తెలిస్తే సాక్షాత్తు ఒక శాసనసభ్యుడినే పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీరు చూస్తూ ఉన్నారు. సాక్షాత్తు ఒక దళిత బిడ్డని అత్యంత దారుణంగా హత్య చేయడమే కాకుండా ఆ డెడ్ బాడీని సైతం డోర్ డెలివరీ చేస్తే ఆయనకి సన్మానాలు సత్కారాలు బస్సుల్లో కూర్చోబెట్టుకుని మంతనాలు జరుపుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అట్లాంటి డిఫరెన్స్ అనేది ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఈ రకమైనటువంటి నేరాలు ఘోరాలు చేసేటువంటి వాళ్ళు, కుట్రలు చేసేటువంటి వాళ్ళు, పచ్చి బూతులు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా మాట్లాడే వాళ్ళకి ఆయన పదవులు ఇస్తాడు. ఆ రోజు అధికారంలో ఉంటే మంత్రులు లేకపోతే సీట్లు, ఈరోజు పార్టీ పదవులు. అంచేత వాళ్ళకి ఉన్నటువంటి పార్టీలో ఇటువంటి వాటికి పాల్పడితేనే వాళ్ళకి మార్కులు పడతాయి. చంద్రబాబు నాయుడు గారంటే కష్టపడితేనే మార్కులు పడతాయి, ప్రజలకి సేవ చేస్తేనే మార్కులు పడతాయి. అక్కడ ఇటువంటి సమాజ సంఘ వ్యతిరేక శక్తులుగా సంఘ విద్రోహ శక్తులుగా పనిచేస్తేనే అక్కడ మార్కులు పడతాయి. ఆ కోణంలోనూ కూడా వాళ్ళు పనిచేసి ఉండొచ్చు క్రింది స్థాయి నాయకులు. అది ఇప్పుడు మనకి ఏంటంటే ఒక్కొక్కటి మీరు చెప్పినట్లుగా సమాచారం వస్తూ ఉంది. ఏదైతే లోకల్గా ఉన్నటువంటి రైతులు కానీ వీళ్ళు కానీ ఇట్లా ఉద్దేశపూర్వకంగా ఉంది అనేదే వాళ్ళందరూ కూడా వెళ్ళవిచ్చేయండి. అన్నీ కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం. ఆ దర్యాప్తు జరిగిన తర్వాత ఏంటి వాస్తవాలు అనేది మళ్ళీ మీకు కూడా తెలియజెప్తాం. ఏదైతే ఇప్పుడు ఇంకా మనం అయితే అంచనాలకు రాలేము. ఏదైతే దర్యాప్తులో ఉంది కాబట్టి వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. వాళ్ళు స్వేచ్ఛగా దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి మీకు మనం చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ. చేస్తాం. అంటే ఇప్పుడు ప్రాథమికంగా దర్యాప్తు జరుగుతుంది కాబట్టి దీన్ని వచ్చినటువంటి వాస్తవాలని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు అయితే దీని మీద సీరియస్గానే, ఎందుకంటే మేము ఎంతో కష్టపడి మేము నిర్మాణం చేసుకుంటూ వస్తే వాళ్ళు విధ్వంసం. ఎందుకంటే మనం ఏదైతే నిర్మాణం వైపు కన్స్ట్రక్షన్ మన ప్రభుత్వ విధానం అయితే విధ్వంసం అనేది వైఎస్ఆర్సీపీ విధానం. అంచేత అటువంటి విధ్వంసానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి విధంగానే ఇటువంటి తప్పు చేయాలంటే ఓటికి 100 సార్లు ఆలోచించుకునేటువంటి విధంగానే పనిష్మెంట్ ఉండాలనేది ఈవేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి మా అందరి యొక్క ఆలోచన. థ్యాంక్ యూ.